దీపాన్ని కోనేట్లో వదిలి దండం పెట్టుకుంటే మంచి మొగుడు దొరుకుతాడు. దండం పెట్టకపోతే మంచి మొగుడు రాడా? మొండిగా వాదించుకే, నా తల్లి కదా, వెళ్ళు. పో. ఓయ్, దీపాన్ని వదిలి దండం పెట్టుకోవాలి. తల్లి, దండం పెట్టుకోమ్మా. దండం పెట్టుకోవాలంటే వెందో మొండిదబ్బా ఇది. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. తుంటరి 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 చూపులు చాలిక, ఓహో అల్లరి 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 ఆశలు రేపక. నా కోసమే తళుక్కన్నదో, నా పేరునే పిలుస్తున్నదో. పూవానగా కురుస్తున్నది, నా చూపులో మెరుస్తున్నది. ఏ ఊరే అందమా, ఆచూకీ అందమా. కవ్వించే చంద్రమా, గోబూచే చాలమ్మా. ఎక్కడ 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 ఉందో తారక, ఓహో అల్లరి 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 ఆశలు రేపక. కులుకులు ఆ మెలికెలు, మేఘాలలో మెరుపులు, పలుకులు ఆ పెదవులు, మన తెలుగు రాచిలకలు. పదనులు ఆ చూపులు, చురుకైన చురకత్తలు, పరుగులు ఆ అడుగులు, గోదారిలు వరదలు. నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధా మాధురి. నా కళ్ళలో కళల పందిరి, అల్లేయ కోయి మహాపోకిరి. మబ్బుల్లో దాగుంది, తన వైపే లాగింది. సిగ్గల్లే తాకింది, బుగ్గల్లో పాకింది. ఓహో తుంటరి 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 చూపులు చాలిక. ఎవరు నన్నడగనే అతగాడి రూపేంటని, అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని. మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని, ఎవరికి అనిపించిన చూడొచ్చు నా చెలియని. ఎన్నాళ్ళినా తనొస్తాడని, చూడాలట ప్రతి దారిని. ఏ తోటలో తనందోనని, ఎటు పంపను నా మనసుని. ఏనాడో ఇంతిదిగా కంగారే ఎరుగెనుగా. అవునన్నా కాదన్నా, గుండె
ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక వానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా ఏ ఊరే అందమ్మా ఆచూకీ అందమ్మా అక్కడ ఉందా తారక అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగక ఎంత చూసినా అందరి జాతకాల్లోనూ పూర్ణాయుష్యే కనపడుతోందమ్మా. అమ్మా, ఇంతకు ముందు పోయిన వారి జాతకాలతో మన వాళ్ళ జాతకాలు పోల్చి చూస్తే ఏమైనా దారి దొరుకుతుందేమో. ముందా పని చెయ్యి శేషయ్య. వాళ్ళ జాతకాలు ఇంట్లో ఎక్కడో ఉండుండాలి. వెతికి తీసుకొచ్చిస్తాను. చూడు. అలాగేనమ్మా, తప్పకుండా. హలో చెప్పేస్తాను. హలో 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 మీ పేరేంటండి? ఏంటికన్నయ్య హలో హలో అంటున్నా మాట్లాడమే ఇటీవు. హలో ఏ బస్సు మెల్లి మాట్లాడే సంటి బాబాయ్ నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? మన ఊళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళో ధ్వజస్తంభంలాగా ఉన్నాను. ఇంతకీ అక్కడ పేషెంట్ అంతా ఎలా ఉన్నారు చెప్పవా? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. ముందు ఆ పక్క వెళ్తూనే కాస్త జాగ్రత్తగా ఉండమనండి. అసలే వాడికి షుగర్ వ్యాధి. షుగర్ సంగతి సరే కానీ ముందు నోరు మూసుకొని వాడు రక్తపోటు సంగతి చూసుకోమను. మాకెవ్వరూ చెప్పక్కర్లేదమ్మా, నోరు మూసుకోమని చెప్పు. మీరు నోరు మూసుకోండి. ఇంత వయసు వచ్చింది కానీ ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. మీకు నాకా నోరు మూసాడు కదా, మా చెల్లిని పట్టుకుని వాయించేస్తాను. పిన్ని నువ్వు అన్ని తయారు చేయించానే. ఒత్తులు తయారు చేయించాను. అందరూ అరిసేలాగా ఒక్కొక్కరు మాట్లాడండి. మీరందరూ ఆగండి. చూడరా, వీళ్ళంతా ఇలాగే మాట్లాడుతుంటారు కానీ నువ్వు త్వరగా వచ్చారా? వస్తా బాబాయ్. అయితే ఉంటారా? బాబాయ్ అది ఫోన్ పెట్టేశారేమిటి? దాని గొంతు కాసేపు విందామనుకుంటే దాని గొంతు ఉంటావు, దాని మొహం చూస్తావు. 2 రోజులు అవుతాను. చాలమ్మా. నన్ను ఒక్కసారి నన్ను ఏమిటి మాట్లాడేది? పట్టుపక్కలే తాగొచ్చినట్టున్నాడు. అదండి నాకేం ఎక్కువ అవ్వలేదులే. బుద్ధి చెప్పాలంటే పసివాడు కాదు, సరిదిద్దుదామంటే పద్ధతైన వాడు కాదు. కన్న కొడుకు ఇలా తయారయ్యాడు. ఇంకాసేపు మాట్లాడొచ్చుగా, ఇంతలోనే అరిగిపోతాడేంటి? అంతగా కావాలంటే మీరే ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా మావయ్య. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడాలి? అలాంటప్పుడు నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఎందుకు నా పక్కన నిలబడి వినాలి? నేనెక్కడ విన్నాను? ఆ మాటలు నాకు వినపడైతే నేనేం వినలేదు. ఆహా, నాకు తెలుసు మావయ్య, పైపైన కోపం ఉంది మీకు, లోపల బాబాయ్తో మాట్లాడని ఉంది కదా. మావయ్య ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడేస్తే అందరూ కలిసిపోవచ్చు కదా. ఏ నాన్న ఎందుకు మాట్లాడాలి? చిన్నప్పటి నుంచి స్నేహం స్నేహం అని రాసుకు పూసుకు తిరిగారు కదా, ఆయన వచ్చి మాట్లాడొచ్చు కదా. ప్రెస్టేజీ. నువ్వు ఊరుకో సూరిబాబు, అనవసరంగా నువ్వు ఇందులో కలిగించుకోకు. వాడు అన్న దాంట్లో తప్పే ఉంది వదిన. తప్పు చేసింది చంటి మామయ్య వాళ్ళు. నాన్నకేం కర్మ వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి? వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకుంటేనే నాన్న మాట్లాడతాడు. నోర్మస్కా, కాళ్ళు పట్టుకోవాలంట. తప్పు చేసింది రాంబాబు, దానికి మా చంటి బాబాయ్ వచ్చేందుకు కాళ్ళు పట్టుకోవాలి. చంటి బాబాయ్ నువ్వు ఇదైపోతే కాదు వదిన. ఏ ప్రతి సంవత్సరం నీ అంతా నువ్వు అక్కడికి వెళ్తావు కానీ ఒక్క సంవత్సరం అయినా పద్ధతి కావాలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్లారా లేదు? పద్ధతుల గురించి నువ్వు మాట్లాడుకు. నోర్మస్కమయ్యా నువ్వు.
అది కాదు వదినా. చాలే ఊరుకో. మా వాళ్ళకి అసలు పద్ధతులు తెలియదు, వాళ్ళకి బుద్ధే లేదు. నేను ఒప్పుకుంటాను. మీకందరికి బాగా పద్ధతులు తెలుసుగా. పెళ్ళైన ఇన్నేళ్లలో ఒక్కరోజైనా మీ అన్నయ్య గాని మీరు గాని నన్ను తీసుకెళ్లి మా పుట్టింట్లో దిగబెట్టారు. ప్రతి సంవత్సరం దిక్కలేని దాంట్లో నేను ఒక్కతినే మా పుట్టింటికి వెళ్తూ ఉంటాను. మురారి, నన్ను ఎన్ని మాటలు అందరూ అంటున్నారు. కనీసం అదన్నా జరుగుతుంది, సంతోషించు. మీ వాడు చేసిన పనికి నిన్న ఆ ఇంటికి గడప కూడా తొక్కనివ్వకూడదు. నువ్వు ఏడుస్తావని నాకు ఇష్టం లేకపోయినా నిన్ను మీ ఇంటికి పంపిస్తున్నాను. నోరు మూసుకొని వెళ్ళి నోరు మూసుకొని రా. రాయబారాలు నడప. పొద్దున్నే ఇంటి మహాలక్ష్మి చేత కట్టతడి పెట్టించారు. పొడవతలకి నేనేమన్నా ఇంకేం మాట్లాడద్దు. పొడవతలకి గోపమ్మ, అక్క ఊరుకో అక్క, నువ్వు కూడా వాళ్ళ మాట